బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం సీరియస్ అయింది. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు తెలంగాణ ఐపీఎస్ అధికారులు. సివిల్ సర్వీస్ అధికారిపై చేసిన విమర్శలు ఆయన విశ్వసనీయతను ప్రశ్నించే విధంగా ఉన్నాయన్నారు. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగ నిబద్దతతో పనిచేసే సివిల్ సర్వెంట్స్ బాధ్యతలకు విరుద్దంగా ఉన్నాయన్నారు. ప్రజాసేవలో అధికారి విధులను నిష్పక్షపాతంగా, న్యాయబద్దంగా, ఎటువంటి భయాందోళనలు లేకుండా నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఇటువంటి నిరాధార ఆరోపణలు ప్రజాస్వామ్య వ్యవస్థలపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయన్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల సమావేశం సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా పనిచేస్తా ఉన్నారు అధికారులు అంటూ కూడా ఏదైతే తను నేరుగా సిరిసిల్ల కలెక్టర్ ని ఉద్దేశిస్తూ సిరిసిల్ల కలెక్టర్ కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తా ఉన్నాడు, వారు చెప్పిన విధంగానే కలెక్టర్ వ్యవహరిస్తా ఉన్నాడు. ఈ రకంగా పాలన సాగితే ఎక్కువ రోజుల పాటు ప్రభుత్వం ముందుకు వెళ్లేటువంటి పరిస్థితి ఉండదు. వచ్చేది మా ప్రభుత్వమే, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిరిసిల్ల కలెక్టర్ ఎక్కడుంటాడో అప్పుడు చూసుకుందాం అంటూ కూడా ఈ రకంగా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఐపీఎస్ పోలీసుల సంఘం ఈ వ్యవహారాన్ని తప్పుపట్టింది. ఒక ఉన్నత హోదాలో ఉన్నటువంటి కలెక్టర్ ని గౌరవించాల్సినటువంటి మాజీ మంత్రి ఇంత అవహేళన చేస్తూ అవమానకరంగా ఒక స్టేట్ క్యాడర్ లో ఉన్నటువంటి అధికారి పట్ల ఈ రకంగా వ్యవహరిస్తాడా కేటీఆర్ అంటూ కూడా ఇంతకు ముందే పోలీస్ అధికారుల సంఘం ఐపీఎస్ అసోసియేషన్ ఒక ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ పై సిరిసిల్ల శాసనసభ్యులు కె తారక రామారావు చేసినటువంటి అవమానకరమైనటువంటి మరియు నిరాధార ఆరోపణలు తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. సివిల్ సర్వీస్ అధికారిపై చేసిన విమర్శలు ఆయన నిష్పక్షపాతం మరియు విశ్వసనీయతను ప్రశ్నించే విధంగా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు పాలన విధానాలు మరియు రాజ్యాంగ నిబద్ధత ఆధారంగా సివిల్ సర్వెంట్స్ నిర్వర్తించే బాధ్యతలను విరుద్ధంగా ఉన్నాయి. ప్రజాసేవలో అధికారి విధులను నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా, ఎటువంటి భయాందోళనలకు లేకుండా నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఊహించని ఇటువంటి నిరాధార ఆరోపణలు ప్రజాస్వామ్య వ్యవస్థలపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కు పూర్తి మద్దతు తెలియజేస్తూ సివిల్ సర్వీస్ అధికారుల గౌరవం, స్వతంత్రత, నిష్పక్షపాతాన్ని కాపాడటానికి తాము అండగా నిలబడతామంటూ కూడా సంఘం స్పష్టం చేస్తూ కలెక్టర్ విధి నిర్వహణ సామర్థ్యాన్ని దెబ్బతీయడంతో పాటు పాలన పట్ల ప్రజల నమ్మకాన్ని కోల్పోయేలా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు అనిపిస్తా ఉన్నాయి. అందువల్ల ఇటువంటి నిరాధార ఆరోపణలను వెంటనే నిలిపివేయాలని, వ్యవస్థల గౌరవాన్ని రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి న్యాయబద్ధతను గౌరవించే విధంగా వ్యవహరించాలని తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం పిలుపునిస్తూ ఈ విషయంపై కేటీఆర్ తప్పుడుగా వ్యవహరించాడు. ఒక సివిల్ ఆస్పరెంట్, ఒక సివిల్ ద్వారా వచ్చినటువంటి ఒక కలెక్టర్ ని ఈ రకంగా అనడం మాత్రం మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులని ప్రశ్నించే విధంగా ఉంది. ఇలాంటి మాటలు తగ్గించుకోవాలి, ఈ రకంగా ముందుకు వెళ్ళకూడదు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రభుత్వ అధికారులు చేయాల్సిన పనే చేస్తారు కానీ ఒకరిని మెచ్చుకునే విధంగా, ఒకరిని వ్యతిరేకంగా చేసేటువంటి బాధ్యత తమది కాదు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. కేటీఆర్ అంత బహిరంగంగా చేసినటువంటి స్టేట్మెంట్ పట్ల ప్రభుత్వ అధికారుల పైన విశ్వసనీయత కోల్పోతారని, ప్రజల్లో ప్రభుత్వాల పైన అధికారుల పైన నమ్మకం కోల్పోతారని ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా ఖండిస్తూ వీళ్ళు పిలుపునిస్తూ కేటీఆర్ దీనిపైన ఆ వ్యాఖ్యలన్నీ కూడా వెనక్కి తీసుకొని మళ్ళీ బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కూడా ఐపీఎస్ అధికారుల సంఘం డిమాండ్ చేస్తూ ఈ ప్రకటన రిలీజ్ చేయడం. రవితేజ, అంటే ఈ లేఖపై కేటీఆర్ ఏమైనా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? తాను గతంలో 10 ఏళ్ల మంత్రిగా పనిచేసినప్పుడు ప్రభుత్వాధికారులపై ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి స్టేట్మెంట్లు, కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసినటువంటి సందర్భాలు లేవు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నేరుగా పోలీస్ అధికారులని, పబ్లిక్ సర్వెంట్స్ గా ఉన్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్ కేటీఆర్ ఈ కొన్ని రోజుల నుంచి కూడా ఇష్టానుసారంగా తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నటువంటి సందర్భాలు ఒక్కటొక్కటిగా తెరపైకి వస్తా ఉన్నాయి. గతంలో పోలీసులు ఏదైతే బంద్ పేరుతో వీళ్ళు అనుమతి లేకుండా సిరిసిల్ల పట్టణంలో కానీ, మహబూబాబాద్ ప్రాంగణంలో కానీ అనుమతి లేనటువంటి ఈ సమావేశాలు, ర్యాలీలు, ఈ బైక్ ర్యాలీ నిర్వహిస్తే మాత్రం సీరియస్ గా చర్యలు ఉంటాయంటూ కూడా పోలీసులు గతంలో హెచ్చరించినప్పుడు బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులపైన, బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన అక్రమ కేసులు పెడతా ఉన్నారు. అక్రమ కేసులు పెట్టి అనవసరంగా జైల్లో పెడతా ఉన్నారు. పోలీస్ వ్యవస్థ మొత్తం
ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తా ఉంది. మా 10 ఏళ్లలో ఈ రకంగా మేము వ్యవహరించలేదు. ఇప్పుడు నేరుగా ఒక ఐఏఎస్ అధికారిని నేరుగా తమ ప్రభుత్వం రాబోతా ఉంది, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఎక్కడ ఉంటారో అది కూడా చూసుకుంటామంటూ కూడా బహిరంగంగా వారిని ఒక రకంగా బెదిరించే విధంగా కేటీఆర్ మాట్లాడడంపై మాత్రం ఐటీఎస్ సంఘం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని ఈ రకంగా స్టేట్మెంట్లు ఇవ్వడము, ఓపెన్ బహిరంగ సభలో ప్రభుత్వ అధికారులని విశ్వసనీయత కోల్పోయే విధంగా, ప్రభుత్వ ఉద్యోగులకు అభద్రతగా వీళ్ళు ఉండే విధంగా వ్యవహరించకూడదు అంటూ మాత్రం కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలపై మాత్రం వీళ్ళు తీవ్రంగా ఖండిస్తూ ఈ ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది.